అది చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరి. అక్కడ పసుపు జెండా ఎగిరి దాదాపు 30 ఏళ్లైంది. ఈసారైనా విక్టరీ కొట్టాలనేది టీడీపీ అధినేత టార్గెట్. మరోవైపు వైసీపీలో కీలక నేత చెవిరెడ్డికి ఈ ఎన్నికలు మరీ కీలకం. తన సిట్టింగ్ స్థానాన్ని కుమారుడుకు అప్పగించిన చెవిరెడ్డి తన వారసుడిని అసెంబ్లీకి పంపాలంటూ విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. దీంతో చంద్రగిరిలో హోరాహోరీ సమరమే జరుగుతోంది. మరి టఫ్ ఫైట్ లో ఈసారి గెలిచేదెవరు? చంద్రగిరి కోటపై ఎగిరే జెండా ఏది? ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కీలక నియోజకవర్గం చంద్రగిరి. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న రాయలకోట చంద్రగిరి కీర్తి పతాకాన్ని రెపరెపలాడిస్తూ ఉంటుంది. నియోజకవర్గంలో రెడ్డి, కమ్మ, బీసీ ఓటర్లే అధికం. దీంతో ఎన్నికల్లో రెడ్డి వర్సెస్ కమ్మ సామాజిక వర్గాల మధ్య ఎప్పుడూ పోటీ ఉంటుంది. చంద్రగిరి నియోజకవర్గంపై మాజీ మంత్రి గల్లా అరుణకుమారిది చెరగని ముద్ర. 4 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టారు అరుణకుమారి. కానీ 2014లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిన అరుణకుమారి అటుపోయిన రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించేశారు. అంతేకాదు 1983లో ఆవిర్భవించిన తెలుగుదేశం ఇక్కడ కేవలం 3 సార్లే గెలిచింది. గత 3 దశాబ్దాల్లో ఆ పార్టీ ఆచూకీయే చంద్రగిరిలో కనిపించకుండా పోయింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంతగడ్డ చంద్రగిరి. 1978లో చంద్రబాబు ఈ నియోజకవర్గం నుంచే తొలిసారి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు. 1983లో రెండోసారి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తరువాత చంద్రగిరి నుంచి కుప్పం వెళ్లిన చంద్రబాబు మళ్లీ చంద్రగిరిపై పట్టు సాధించలేకపోయారు. ఇక ఆయన సోదరుడు రామ్మూర్తి నాయుడు 1994లో చంద్రగిరి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత ఇక్కడ టీడీపీ ఎప్పుడూ గెలవలేదు. కాంగ్రెస్ పార్టీ అడ్డాగా ఉన్న చంద్రగిరి నియోజకవర్గం 2014 నుంచి వైసీపీ చేతుల్లోకి వెళ్లిపోయింది. 2014, 2019 ఎన్నికల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 2 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో గల్లా అరుణకుమారిని ఓడించగా 2019లో టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై విజయం సాధించారు. గత 30 ఏళ్లలో చంద్రగిరిలో విజయం టీడీపీకి అందని ద్రాక్షలాగే మారింది. రచ్చ గెలిచిన చంద్రబాబు ఇంట గెలవలేకపోతున్నారనే విశ్లేషణలు ఉన్నాయి. వైసీపీ నుంచి ఈ దఫా సిట్టింగ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి బరిలోకి దిగారు. టీడీపీ నుంచి పులివర్తి నాని పోటీ పడుతున్నారు. చంద్రగిరి నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన కుమారుడికి రాజకీయ వారసత్వం అప్పగించడానికి ఇదే మంచి తరుణంగా భావించారు. తిరుపతి రూరల్ మండల అధ్యక్షుడిగా ఉన్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి అడగ్గానే టికెట్ కట్టబెట్టింది వైసీపీ. కుమారుడి గెలుపు కోసం గతేడాది నుంచి పక్కా వ్యూహంతో కదులుతున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇదే సమయంలో ఆయన కూడా అనూహ్యంగా ఒంగోలు ఎంపీ అభ్యర్థి అయ్యారు. దీంతో వారంలో 5 రోజులు ఒంగోలులో ఉంటున్న చెవిరెడ్డి చివరి 2 రోజులు తిరుపతిలో ఉంటూ కుమారుడి గెలుపు కోసం పావులు కదుపుతున్నారు. అటు ఒంగోలు గెలుపుతో పాటు ఇటు చంద్రగిరిలో కుమారుని గెలిపించే బాధ్యతలను చెవిరెడ్డే తీసుకున్నారు. మోహిత్ రెడ్డి సైతం తండ్రి బాటలో నడుస్తూ చంద్రగిరి నియోజకవర్గం మొత్తం కలియదిరుగుతున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సతీమణి మరో కుమారుడు సైతం మోహిత్ గెలుపు కోసం ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. గత 10 ఏళ్లుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి ప్రజలకు చేసిన సేవలే తనను గెలిపిస్తాయని మోహిత్ రెడ్డి ధీమాగా ఉన్నారు. గత 5 ఏళ్లలో సుమారు 900 కోట్ల రూపాయలతో చంద్రగిరిలో అభివృద్ధి చేశామని చెబుతున్నారు మోహిత్ రెడ్డి. కాన్స్టిట్యున్సీలో 2019 కంటే ఎక్కువ మెజార్టీతో వైఎస్ఆర్ పార్టీ మేము గెలిపిస్తామని చెప్పి ప్రతి ఊర్లోనూ ప్రతి ఇల్లులోనూ ఈరోజు జనాలు చెప్తున్నారు. దానికి ముఖ్య కారణం ఏంటంటే మీ నాన్నగారు చేసిన అభివృద్ధి కావచ్చు, ముఖ్యమంత్రి గారు చేసిన సంక్షేమం కావచ్చు, వ్యక్తిగతంగా మా కుటుంబం చేసిన ప్రజలకు చేసిన సేవ కావచ్చు, ఇవన్నీ కూడా జనాల్లో కనపడుతున్నాయి. లాస్ట్ 5 ఏళ్ళు నాకు తెలిసినంత వరకు మాకున్న టైంలో 90% పైన జనాల్లో ఉండడం జరిగింది. ఒకటి కోవిడ్ సమయంలో పూర్తి సమయం జనాల కోసం ఆ రోజు కుటుంబం లబ్ధి పొందేలాగా కుటుంబం మేలు చేసేలాగా ఆ రోజు కష్టపడడం జరిగింది. అదేవిధంగా గడప గడప ప్రోగ్రాం ద్వారా ఇల్లు సుమారు 1 సంవత్సరం 3 నెలలు తిరగడం జరిగింది. అదే కాకుండా పంచాయతీ బాట, సచివాలయ బాట, వైఏపీ జగన్ ఇవన్నీ వివిధ ప్రోగ్రామ్స్ పెట్టుకొని ఒక్కొక్క పంచాయతీకి ఈ రోజుకి 6 సార్లు 7 సార్లు గత 5 సంవత్సరాల్లో నేనే వ్యక్తిగతంగా ఊరు పోవడం జరిగింది. ఏ ఊరికి వెళ్ళినా కూడా ప్రజలందరూ కూడా
ఇన్నిసార్లు తిరుగుతున్నారు, మీరు తిరగాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా గెలిపిస్తాను, వాళ్ళే మాకు ధైర్యం చెప్తున్నారు. ఇక టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిలో కూడా ఇదే ధీమా కనిపిస్తోంది. టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పులివర్తి నాని 2019 ఎన్నికల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఈ దఫా ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉన్నారు పులివర్తి నాని. చెవిరెడ్డి కుమారుడిపై విజయం తనకు సులువే అని భావిస్తున్నారు నాని. గత 5 ఏళ్లలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనేక అక్రమాలకు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ప్రచారం చేస్తున్నారు పులివర్తి నాని. ఇదే సమయంలో ఆయన భార్య, ఇతర కుటుంబ సభ్యులు కూడా ఇంటింటా తిరుగుతూ సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే ఈ దఫా తనని గెలిపిస్తుందని అంటున్నారు నాని. అభివృద్ధి పయనంలో పోయిందో ఆ విధంగా మేము ఈసారి తెలుగుదేశం జెండా ఎగరేసి చంద్రబాబు నాయుడు గారికి 25 సంవత్సరాల తర్వాత గిఫ్ట్ ఇస్తాం. రెడ్డి 10 ఏళ్లు అభివృద్ధి లేదండి, 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిందండి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ అరుణక్క గారు కానీ చేసిన అభివృద్ధి ఈరోజు చూసుకుంటే భాస్కర్ రెడ్డి ఆయన చేసిన అభివృద్ధి అంటే ఒకటి, ఇక్కడ పడిపోయినటువంటి బ్రిడ్జీలు అభివృద్ధి చేశాడు. ఆయన కుటుంబం 4 ప్యాలెస్లు కట్టుకుని అభివృద్ధి చెందింది. ఆయన కంపెనీలు టర్నోవర్ పెరిగింది కేవీఎస్ అనే నేమ్తో. ఆయనకు సంబంధించినటువంటి ల్యాండ్స్ ఎకరాలు పెరిగింది. ఆయనకు సంబంధించినటువంటి అన్నదమ్ములు కోట్ల రూపాయలు గెలిచారు. ఇది అభివృద్ధి జరిగింది తప్పించి ఎక్కడ జరగల. ఒక పంచాయతీ, ఏ పంచాయతీ అయితే తుడా నిధులు అన్నాడు, తుడా నిధుల ద్వారా ఇచ్చావు నువ్వు. నిన్న ఈరోజు జస్ట్ మీరు కనుక్కోండి, ఈరోజు డోర్నకంబాల్లో 2 లక్షల రూపాయలతో మేము క్రికెట్ మైదానం చేశారన్నారు. అక్కడ క్రికెట్ మైదానమే లేదు. మొత్తానికి చంద్రగిరిలో విజయంపై ఇరు పార్టీల్లోనూ ధీమా కనిపిస్తోంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి పోటీ నుంచి తప్పుకోవడమే తన తొలి విజయమని చెబుతున్నారు టీడీపీ అభ్యర్థి నాని. ఇదే సమయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాత్రం కుమారుడి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. లండన్లో మాస్టర్స్ చేసిన మోహిత్ రెడ్డి అవివాహితుడు. తండ్రి నమ్మకాన్ని వమ్ము చేయకుండా గెలుపు కోసం నియోజకవర్గం మొత్తం కలియదిరుగుతున్నారు. ఇక టీడీపీ అభ్యర్థి నానిలో కూడా అదే కసి కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఓటమి నుంచి కొంత గుణపాఠాలు నేర్చుకున్న నాని ఈ దఫా ఎలాగైనా చంద్రగిరి చేజిక్కించుకోవాలని చూస్తున్నాడు. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో జనసేన, బీజేపీ ప్రభావం నామమాత్రమే అంటున్నారు. కానీ వైసీపీ, టీడీపీ మధ్య పోటీ తీవ్ర స్థాయిలో కనిపిస్తోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే రెడ్డి వర్సెస్ కమ్మ అన్నట్లు రాజకీయం కొనసాగుతోంది. 2 సామాజిక వర్గాల్లోనూ విజయం సాధించాలనే కసి కనిపిస్తోంది. చంద్రగిరి కోటపై ఎవరి జెండా ఎగురుతుందన్నదే అందరినీ ఉత్కంఠకు గురిచేస్తోంది.